చూడా మంచికి పల్లెరుగాల తగలవు కదరా. రేయ్ నేను ఊరుకోనరా, నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోషాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట నిన్ను వదిలిపెట్టండి అయ్యో అయ్యో. గురు కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీడిని కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. ఇదిగో బడే సర్దార్ జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గరే ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను, ఇవాళ మీరు నేను తేలిపోవాలి. కమా వా. ఏంట్రా కాలుస్తావు? పక్కలు ఇదిగో గేట్ కమలా సింగ్, లోపలికి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు, పెంచలయ్యా ఆయన అసిస్టెంట్ రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారని చెప్పు. చెప్తాం బాబు, నా కంచి మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం? ఇదో మాతో పాటు ఒక మూగ బెబ్బే గారు కూడా వచ్చారని చెప్పు. ఏంటి బాబు లోపల సౌండ్స్? अंदर कुश्ती पोटी चल रहा महाराज. సిక్కులంతా బాగా శివాలు ఎత్తున్నారు. ఎలాగైనా సరే వీడి దగ్గరికి నా బోట్ తీసుకెళ్ళి. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. పదండి ముందుకు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఇవ్వను. అవునండి, నేను అదే అంటున్నాను. గురు మనకు బోటు అనవసరం. బల్బీర్ సింగ్ జీ ముझे బోట్ దో. మత్ రో మత్ రో, ఆజ్ హమ్కో ఖుషీ కా దిన్ హై. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను, నీ బోట్ ఎక్కిస్తాను. నువ్వు మా సిక్కు పైల్వాన్లో ఒక్కడి మీదైనా గెలవాలి. గురు భలే ఛాన్స్. మన ఊళ్ళో వస్తాడు మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా, గుర్తుకు తెచ్చుకో, విజృంభించు. ఈ దెబ్బతో నీ బాకీ ఖతం, లేదా నువ్వు ఖతం. కుస్తీ పట్టు. ఇంటిగురు బయటకు వచ్చేసావు. నేను లోపల చిట్టేసుకోవడం మర్చిపోయినరా. బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బల్వీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో సింగ్ జీ, నేను సైనికుడిని కాదు, నాకు కుస్తీ రాదు. గూటీ బిళ్ళైతే ఆడతా. నాయనా నువ్వు మా సోనియాని గెలవలసింది. అయ్యో సోనియా. పలుకుతి ఆడకుస్తీ, ఆడకుస్తీ. సోనియా ఆవో. శిష్య, ఇదే నా ఆశీస్సులు. దూకు. అమ్మా నా దగ్గర నీ దండం పెడతాను ప్లీజ్. హలో హలో, నువ్వు నా మీద చచ్చిపోతాను. వద్దు, దేవుడు చేతులు వెళ్ళిపోతాయి. చచ్చిపోతాను దేవుడు. అయిపోయాడు. వీడిని కూడా పడేసాడేంట్రా? గురు వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు.
బాబు ఆగండి ఆగండి అండి ఆడ మోగోడు నోరు లేనాడు మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా ఆ బోటు ఇవ్వండి ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం నువ్వా నీ మాటలు తచ్చినా నమ్మను. అయ్యో బాబోయ్ అలాగంటే ఎలాగంటే ఎలా నమ్ముతారా ఎలా నమ్ముతారు మనం ఎన్ని నాగాలు పెట్టాం బాబు ఓ పని చేయండి నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోటు నాకు ఇచ్చేయండి ఏంటి వీడిని తాకట్టు పెట్టుకోవాలా? బాబు వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను గురు పనివాండైన నన్నే వదిలి నువ్వు ఉండలేవే నీ ముద్దుల మేర నుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు భగవంతుడా మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి ఆ! ఓ నిన్ను వదిలి కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఆ! చాలా బాగా చెప్పారండి వీడు ఇక్కడ ఉండవలసిన వాడే ఆ! అసలుకు హామీ వీడు వడ్డీకి హామీ వీడు ఇక్కడే ఉండండి సరే వద్దు సర్దార్జీ నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు తప్పదురా ఆ! మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా బాకీ కోసం మీరు ఆహా. బోటు కోసం నేను తప్పదురా మనకి ఈ ఎడబాటు తప్పదురా గురు గురు అరే చూప్ వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి. నువ్వు బోర్డు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్. ఒక దెబ్బకు 3 పెట్టలు అంతే మరి ఏడవాలి. వాడు చేసిన మరికి ఇంకా బాగా ఏడవాలి. వాడిని వదిలించుకున్నాను బోటు నా చేతికి చిక్కించుకున్నాను రే పెంచలేంటి ఎవరనుకున్నారు రా చంచు లక్ష్మి తమ్ముడు నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్. నేను చాలా విచిత్రమైన మనిషిని నా కళ్ళు, ప్రత్యేకమైన మనిషిని నా డ్రెస్సు చెబుతున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్. నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే నా వీపు పగులుద్ది. ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. వాళ్ళెవరిని మీరు కన్నెత్తి చూడకూడదు, వేలెత్తి చూపించకూడదు. मैनेजर हमको हाथी कर रहे हैं मैनेजर हमको हाथी कर रहे हैं हम नहीं। मैनेजर हमको हाथी कर रहे हैं देखो క్యారే పత్తర్ కే పుత్తర్ మా దగ్గర పనిచేస్తూ మా ఆడపిల్లని వేలు చూపిస్తావా? మేమంటే ఎవరుకున్నావురా? ఏయ్, మీ పేర్లేమిటి? నా పేరు రంప రమణండి వీడు మూగవాడు పేరు ఇంకా పెట్టలేదు మీ ఇద్దరిలో బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు? నాకు బూట్ పాలిష్ చేయడం రాదు వీడు బాగా చేస్తాడు చేస్తాడటండి అచ్చా రానివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు. వాడద్దు నువ్వే చేయి. బూట్ పాలిష్ నేర్చుకో. అరే ఓ పత్తర్ కా పుత్తర్ ఓ సబ్ బూట్ ఉनको దేవ్. ఆడుకో బాబు ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం. ఈ బూట్ల గుండెని ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ భూతాండా ఇవన్నీ ఫుట్పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు 3 బోట్లు కొని ఉండేవాడిని బోటు కోసం బూట్ల పాలిష్ స్టోరీ కియా అభి తక్ హోగా నహీ. ఇలా అయితే 2 రోజులు చేస్తావే. కట్టాయి మీ ఇద్దరు ఎవరు బాగా బట్టలు ఉతుకుతారు? ఇందాక నాకు రాదు అంటే నన్నే చేయమన్నాడుగా ఇప్పుడు వచ్చోడు చెబితే వీడికిస్తాడు మాట్లాడవే. నాకు ఉతకడం బాగా వచ్చండి నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు నేను బాగా ఉతుకుతా ఉతుకు పూసిన బిరుదు నాకు వీడికి రాదు నాకొచ్చు వీడికి రాదు నాకొచ్చు అయితే నువ్వే ఉతుకు. కాస్ట్లీ బట్టల్ని తెలియని వాడు ఉతికే కంటే తెలిసిన ఇలాంటి వాడు ఉతకటమే మంచిది. దొడ్డరా